గురుగారు, కర్ణుడు అన్ని తప్పులు చేస్తే కర్ణుడు కూడా స్వర్గంలోనే ఉన్నాడు ఏంటి గురుగారు? ఇక్కడ మనం కొన్నిటిని కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ధర్మరాజుకి కర్ణుడు చనిపోయిన తర్వాత తన సోదరుడని తెలిసింది. ఇప్పుడు మానవ మనస్తత్వం ఏ ప్రకారంగా ఉంటుందో అది దీర్ఘంగా మనం ఆలోచించాలి. కర్ణుడు దుర్మార్గుడై అసలు అతని కారణంగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగి మరి యుద్ధరంగంలో కూడా ఎంతో ఆ, అతన్ని సంహరించడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఒక రోజున కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వస్తాడు. అంటే రథంతో శ్రీకృష్ణుడితోటి అక్కడ కర్ణుడిని చంపకుండా వచ్చాడని ముందు కర్ణుడిని చంపాడు అనుకొని ప్రశంసించాడు. ఇంకా చంపలేదని తెలిసిన తర్వాత అర్జునుడిని కొద్దిగా దూషిస్తాడు. నీ గాంధీవాన్ని ఇంకెవరికన్నా ఇయ్యి, వాళ్ళు యుద్ధం చేస్తారు అని. అక్కడ పెద్ద వ్యవహారం జరుగుద్ది. అది మీరు విన్నారో వినలేదో తెలియదు. ఇంత జరిగితే అప్పుడు నేను కర్ణుని చంపి మాత్రమే నేను నీ దగ్గరికి వస్తాను, లేకపోతే రానని చెప్పి శపథం చేసి వెళ్తాడు. ఆ రోజే కర్ణుని చంపుతాడు, వస్తాడు. సరే, జరిగిపోద్ది. అంటే ఆ కర్ణుని చంపాలనేటువంటిది అంత తీవ్రమైనటువంటి కోరిక ఉంది ధర్మరాజుకి. ఎందుకనంటే అతను ఫ్రెష్ గా యుద్ధంలోకి వచ్చాడు. హాయిగా అందరి మాదిరిగా మొదటి రోజు నుంచి యుద్ధంలో లేడు. 11వ రోజున వచ్చాడు. 11వ రోజున బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసేటువంటి ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో. తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత ఆయన పోయాడు, ఈయన వచ్చాడు 2 రోజులు కర్ణుడే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కర్ణుడి మీద ఎందుకు ఇంత ప్రేమ ఉంది అని అంటే అదంతా మర్చిపోయాడు. కేవలం ఆ కర్ణుడు నా సోదరుడు అనేటువంటి భావన. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఎన్నో అపకారాలు చేసిన వాడు ఒక్కసారి ఏదైనా ఉపకారం చేసినా, లేకపోతే వాడు మనవాడని తెలిసినా అవన్నీ మర్చిపోతాం. అక్కడ కూడా అంతే. అందుకని ఆ కర్ణుడు నాకు ఎక్కడున్నాడో కావాలంటే అప్పుడు ఆ కర్ణుడిని కూడా కలిపారు. అంటే స్వర్గంలో ఉన్నాడు ఎందుకని ఇన్ని తప్పులు చేసినా కూడా అనేసి. దుర్యోధనుడు ఎందుకున్నాడు? తనకు కొంచెమే పుణ్యం ఉంది కాబట్టి ఉన్నాడు ముందు స్వర్గంలో. ఏందంటే కొంచెం పుణ్యం ఉంది కాబట్టి ముందు వచ్చాడు. అది యుద్ధంలో మరణించిన వాళ్ళకి వేరే స్వర్గం. యుద్ధంలో మరణిస్తే ప్రతి వాళ్ళకి స్వర్గమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు అసలు పుణ్యాత్ములై మరణిస్తేనేమో కేవలం స్వర్గం ఆ పుణ్యానికే కాకుండా ఈ యుద్ధంలో మరణించినందుకు 2 కలిపి వస్తాయి. అప్పుడు పుణ్యం ఎక్కువైతేనేమో తర్వాత వస్తుంది. ముందు ఆ పాపం ఏదైనా కొద్దిగా ఉంటే అది అనుభవించాలి. ఇప్పుడు ధర్మరాజు మాదిరిగా. ధన్యవాదాలు. రైట్.